ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉత్పత్తి ప్రకరణంలో ప్రస్తుతం 5వ భాగమైనటువంటి కర్కటి ప్రశ్నల్లో 11వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఇంతవరకు చివరగా కర్కటి అనే ఆ రాక్షసి రూపంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం సంపాదించినటువంటి ఆ రాక్షసి తను అక్కడ ప్రశ్నలు అడగడం, ఆ మంత్రిని అలాగే విక్రమ మహారాజుని అనేది నిన్న ప్రశ్నలు అడగడం చూసాము. ప్రస్తుతం ఇప్పుడు వారి యొక్క సమాధానం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. 11 మంత్రి సమాధానం, ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు. మంత్రి: ఓ రాక్షసి, నీ ప్రశ్నలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాం. నీవన్నీ అత్యంత ఆశ్చర్యకరమైన ప్రశ్నలే. ఆ ప్రశ్నలలో మహాజ్ఞానం శోభించడం మేము గమనించాం. వాస్తవానికి నీ ప్రశ్నలకు చెప్పగల సరి అయిన సమాధానం మనోవాక్కులచే ప్రకటించబడేది కాదు. అయితే ఆత్మజ్ఞానులు శాస్త్రంలో వ్యవహరిస్తున్న తీరుగా అనుభవమే నిరూపణ అయి ఉన్న సమాధానం చెప్పుచున్నాను విను. నీ యొక్క ఉత్తమోత్తమ వచనములచే పరమాత్మ గురించే తెలిపావు. ఆ పరమాత్మయే నేను, నీవు మరియు ఈ సర్వం కూడా. ఈ వర్తమాన క్షణంలోని ప్రతి ఒక్కరి స్వరూపం అది. అట్టి ఆ పరమాత్మ వాక్కునకు అతీతమై, మనస్సుకు కూడా అలభ్యమై, పంచేంద్రియముల అనుభవమునకు అందనిదై ఉంటోంది. అనుస్వరూపమై ఆకారం కంటే కూడా అత్యంత సూక్ష్మమై వెలియుచున్నది. ఒక విత్తనంలో ఫలములు, పుష్పములు, ఆకులు, కొమ్మలు, కాండము, వ్రేళ్ళు, భవిష్యత్తు, విత్తులు మొదలైన వ్యవహారమంతా ఉండి ఉన్నట్లు చిత్ అణువునందే సత్ అసత్ రూపమగు ఈ జగత్తంతా స్ఫురిస్తోంది. అట్టి ఆ సద్వస్తువు ఎప్పటికో ఎక్కడో ఉన్నది కాదు. అందరి యొక్క ఈ క్షణంలోని ఆత్మస్వరూపం అది. అనుక్షణం ప్రతి జీవుడు అదియే అయి ఉన్నాడు. సృష్టి మొదట్లో స్థితి కలిగి ఉన్నది అదొక్కటి. అందుచేత సమస్త పదార్థములు దాని యందే సత్త పొందుచున్నాయి. సర్వము సర్వరూపము రూపరహితము. ఆ పరమాత్మయే సర్వము. అందుచేత ఇక దానికి బాహ్యమైనదంటూ ఏదీ లేదు. అదియే ఆకాశము. అయితే అది జడం కాదు. అది సర్వదా శుద్ధము, దోషరహితము కూడా. శుద్ధ చైతన్యమగు అది ఈ ఆకాశము కంటే వేరైనది కూడా. అనంతమగు ఆ చిత్ అణువు ఈ భౌతికమైన ఇంద్రియములచే దర్శించబడజాలదు. ఇంద్రియములకు అవిషయము అయి ఉండటం చేత అది రూపరహితము అని చెప్పబడుతోంది. అంతయు తన రూపమే అగుటచే సర్వరూపము కూడా. దృశ్యము దాని యందు లేదు. అందుచేత అరూపం అనటం కూడా సమంజసమే. గోచరించేదంతా అదే, కానీ అగోచరం. సర్వము తానే అయి ఉన్నది. ఏదియూ కాకుండానే ఉన్నది. నేను తండ్రిగా, సోదరునిగా, మిత్రునిగా, సేవకునిగా, కుమారునిగా ఇట్లు అనేకములుగా అనేకులకు ప్రాప్తించుచు వీటిలో ఏ ఒక్కటి కాకుండానే ఉన్నాను కదా. ఇది కూడా అట్టిదే. ఒకే బంగారం నందు అనేక రకములైన ఆభరణములు ఉంటూ కూడా బంగారము మాత్రం మార్పు లేకుండా యథారీతిగానే ఉండి ఉంటోంది కదా. ఆ తీరుగానే ఒకే చైతన్యము అనంత సంఖ్యలైన ఉపాధులలో ప్రతిబింబించుటచే భిన్న భిన్నములుగా గోచరిస్తోంది. పరమాకాశ స్వరూపమగు ఆ చిదనువే అన్నింటినీ ప్రకాశింపజేస్తోంది. అత్యంత సూక్ష్మమై ఇంద్రియములకు లక్షితము కాజాలకున్నది. అందుచేత అలక్షితము. సర్వుల రూపము, సర్వరూపము అదే అయినప్పటికీ అది ఇంద్రియములకు గోచరించేది కాదు. శూన్యము, సర్వవ్యాపకము. పరమాత్మ స్వరూపమగు ఆ సద్వస్తువు వస్తురహితమగుటచే శూన్యము అయినను అది సర్వుల ఆత్మస్వరూపమై ఉన్నది కదా. దానిని శూన్యము అని ఎట్లా అనగలం? ఎవరైనా తనను తానే నేను లేను, నేను శూన్యమును అని ఎట్లా నిషేధించుకోగలడు చెప్పు? ఏ యుక్తిచే విచారించినా సరే సత్తు అసత్తు అవుతుందా? లేదు. కస్తూరి తన సువాసనలచే 4 వైపులా వ్యాపించే ఉంటుంది కదా. అంతటా వ్యాపించి ఉంటున్నది
సద్రూపమగు ఆత్మయే అది. అది ప్రతి ఒక్కరి స్వస్వరూపము. ఏకము అనేకము. ఈ ఇంద్రియ వృత్తులచే చిద్వస్తువే అనేక రూపములుగా అనుభవం అవుతుంది. అంతా కూడా అది మాత్రమే. అయితే అది శుద్ధ చైతన్య మాత్రమై ఇంద్రియములకు అతీతమగు తత్వమై ఆ ఇంద్రియములను ప్రకాశింపజేయునదై అపరిచ్ఛిన్నమై ఉండి ఉంటుంది. అందుచేత అది మరింకేది కాకుండానే ఉంటుంది. ఆ పరమాత్మ సర్వదా ఏకమే అయి ఉన్నప్పటికీ ఉపాధి భేదం చేత అనేకంగా తోచుచున్నది. సర్వుల ఆత్మస్వరూపము అదే కనుక ఈ జగత్తును ధరిస్తున్నది అదే. జగత్తు అనే రత్నం ఉన్నట్టు పెట్టి ఆ పరమాత్మయే. ఆ చైతన్య మహాసముద్రంలో జగత్తులు అనే తరంగాలు ఆవర్తముల వలె వ్యక్తమవుతున్నాయి. స్వానుభవం అలభ్యం. ఇట్లు ఇంద్రియ మనస్సులకు లభించక శూన్యమా అని వితర్కించబడుచున్న ఆ పరమాత్మ వాస్తవానికి స్వానుభవమే అయి ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారంచే తనయందే లభించుచున్నది, కానీ లభించకే ఉన్నది. ఎందుకంటావా? ఏ అనుభవికైనా అతని కంటే వేరైనది మాత్రమే లభించటం జరుగుతుంది. అతని కంటే ఏమాత్రం వేరు కానిది అతనికి లభించుట ఎట్లా? వాస్తవానికి అది ఎల్లప్పుడూ లభించే ఉన్నది. అది ఆకాశ రూపం అయి ఉన్నప్పటికీ శూన్యం మాత్రం కాదు అని జ్ఞానులు ప్రకటిస్తున్నారు. నేను, నీవు, నాది, నీది అంతా కూడా తానే. ఓ రాక్షసి, అద్వైత తత్వ సాక్షాత్కారముచే నేను ఆత్మనే అయి ఉన్నాను. నీ రూపమున వెలుగుచున్నది కూడా నేనే. అయినప్పటికీ పారమార్థిక దృష్టిచే ఆత్మ నాది కాదు, నీది కాదు, మరెవరిది కూడా కాదు. నేను, నీవు, అతడు ఇత్యాది వ్యవహారం అంతటికీ ఆవల అది ఉన్నది. అది కేవలం బౌద్ధస్వరూపం మాత్రమే. నీవు, నేను, అతడు అనే భేదభావమంతా అట్టి కేవల స్వరూపముగా ఆత్మయందే ఉద్భవించి లయించుచున్నది. అది మాత్రమే తనంత తానుగా అంతటా వెలుగుచూ ఈ సర్వమును భాసింపజేయుచున్నది. ఆత్మతో ఏకత్వం సంపాదించిన నిర్మల హృదయమునకు అది ఇప్పటికిప్పుడే అనుభవం అవుతోంది. నిశ్చలము, వ్యాపకము. ఆ శుద్ధ చైతన్యమే ఆకాశము వలె అనేక యోజనములు వ్యాపించి ఉన్నది. అన్ని వైపులా చలించుచోని సర్వదా చలించకుండానే ఉంటుంది. ఒకడు తన స్వప్నం నందు స్వీయ కల్పన ప్రభావం చేత తన హృదయం నందే వేలాది మైళ్ళ విస్తీర్ణము అసంఖ్యాకమైన పదార్థములను, వ్యక్తులను దర్శించుచున్నాడు కదా. ఈ బాహ్యమును తోచుచున్న విస్తీర్ణములన్నీ ఆ చిత్వస్తువు నందే ఉండి ఉన్నాయి. ఇక అద్దాని చలనము విషయమేమిటంటావా? అది సర్వత్రా వ్యాపించి ఉండుటచే అన్ని వైపులా సంచరిస్తూ ఉన్నప్పటికీ స్థిరముగానే ఉండి ఉంటుంది. తన యొక్క చిదాకాశ గర్భమునందు సర్వదేశ కాలాదులు కలిగి ఉండి ఏమాత్రం చలనం లేకయే ఉంటుంది. పొందతగిన ప్రదేశమంతా దాని అంది ఉండి ఉండుటచే ఇక అది ఎటుపోలేదు. ఒక తల్లి తన పైట క్రింద పాపను ఉంచుకొని ఆ పాప కొరకు వెతుకుచున్నదనుకో. కొంతసేపటికి ఆ పాప పైటలోనే ఉన్నదని గమనించినప్పుడు క్రొత్తగా పొందినది ఏమున్నది? ఈ జీవుడు వాస్తవానికి ఆత్మవస్తువే అయి ఉండగా ఇక అట్టి ఆత్మవస్తువు ఒకప్పటికి ఏదో నిర్వర్తించి ఆపై పొందటం అనేది ఎక్కడ ఉంటుంది? రాకపోకలు లేనిది. ఒక కుండకు మూతను పెట్టి దానిని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకుపోయామనుకో. ఆ కుండలోని ఆకాశమునకు రాకపోకలు ఉంటాయా? ఉండవు. ఆత్మకు కూడా గమనాగమనములు లేవు. సమస్త దేశకాల కల్పనలన్నీ జరుగుచున్నవి తనయందే అయి ఉండగా ఇక ఎట్లా ఎటుపోగలదు? దృష్టాంతము నీ యొక్క స్వప్నమే. నీ స్వప్నంలో కనబడే విస్తారమైన ప్రదేశములు, వస్తువులు, వ్యక్తులు నీ యొక్క కల్పన చేతనే దర్శించబడుచుండగా అందులో నీవు ఒక చోటు నుండి మరొక చోటికి పోవుట ఏమిటి? జడము, చైతన్యము, కర్తృత్వ రహితము. ఆ చైతన్యము ఒకానొకప్పుడు ఈ జడమగు దేహమే నేను అను రూపము గల తెంపులేని ధ్యాస కలిగి ఉంటుంది. అప్పుడు అది చిత్తమును పొందినట్లు, జడముగా అయినట్లు భావనను ప్రదర్శిస్తోంది. అందుచేతనే ఆత్మ జడము, చేతనము కూడా అని చెప్పబడుచున్నది. కర్త, అకర్త, భోక్త, అభోక్త. ఆ చిద్వస్తువు రాతియందు కూడా వ్యాప్తమయ్యున్నది. అది ఒక బండరాయిలాగా మహాఘనము అని చెప్పబడింది. అనాది అనంతము అయినట్టి చిదాకాశము అను గొప్ప శిలయందు ఈ స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం అనబడు విచిత్రములైన శిల్ప భాగములను చిత్స్వరూపుడగు పరమాత్మే చిత్రించుచున్నాడు.
అయితే ఆ త్రిలోకముల వ్యవహారమంతా మిథ్య, కల్పన మాత్రమే సుమ. శిలలో కనిపించే ఆయా శిల్పలేఖనమంతా శిలకు వేరైనది కాదు కదా. శిల శిల్పస్థితిలో కూడా శిలగానే ఉండి ఉంటుంది. అట్లే ఇక్కడ ఏదియో సృష్టించబడుటలేదు, ఇదంతా ఆకృతమే అనగా దీనికి ఎవరు కర్త లేడు అను వాక్యములు కూడా సమంజసంలే అగుచున్నాయి. అగ్ని యొక్క సత్త తదితర భూతముల సత్త కూడా ఆత్మసత్తకు అధీనమై ఉంటుంది. ఇక ఆత్మయే సర్వవ్యాపి కదా. ఈ జగత్తును ప్రకాశింపజేసేది ఆత్మయే, కానీ అది అగ్నిలాగా మరొక దానిని దహించేది కాదు. ఆ ఆత్మ చైతన్యము దేదీప్యమానమై ప్రకాశవంతమై ఆకాశము వలె నిర్మలమై ఉంటుంది. అట్లు ఉండగానే దాని నుండి జ్వలన శక్తి గల అగ్ని తదితర భూతజాలం ఉత్పన్నమవుతున్నాయి. దానిని స్పర్శించగలిగేదేదీ లేదు, కానీ అంతటికి స్థానం అదే. ఆత్మకు రూపనామాలు లేవు. అనుభవ రూపమగు ఆత్మయే చంద్ర సూర్యాదులను కూడా ప్రకాశింపజేయుచున్నది. అట్టి ఆత్మ యొక్క ప్రకాశమును మహాకల్పాంతములు కూడా స్పృశించలేవు. ఈ భౌతికమైన నేత్రాదులకు లభ్యము కానట్టి అనుభవ రూపమగు ఆ ఆత్మయే హృదయంలో దీపం వలె ప్రకాశిస్తూ సమస్తమైన తదితర ప్రకాశములకు సత్తను కలుగజేస్తుంది. స్వయం జ్యోతి స్వరూపము ఇంద్రియ మనస్సులకు అతీతము అయినట్టి ఆత్మ నుండి నీవు నేను తదితర జగత్తు అను ప్రకాశమంతా ఉత్పన్నమవుచున్నది. దీపపు వెలుతురులో వస్తువులు కనబడుచున్నట్లు ఆత్మ యొక్క ఉనికి చేత ఈ దేహము ఇంద్రియముల అనుభవం కలుగుతోంది. చెట్లను పోతీగలను కూడా పోషించేది ఆ పరమ ప్రకాశ రూపము అనుభవం మాత్రం అగు ఆత్మయే. అంతా ఉన్నది అద్దాని అంది, కానీ దానికి దేనితో కూడా సంబంధమే లేదు. అద్దాని అందు జగత్తు జీవులు అనబడేవేవీ లేవు. దర్పణంలో అన్నీ అగుపడుచున్నప్పటికీ దర్పణంలో ఏ వస్తువు లేదు కదా. స్వప్నాంతర్గత వస్తువులతో స్వప్నద్రష్టకు పోలికయే లేదు కదా. ఓ ఆత్మస్వరూపిణి, అనుభవ స్వరూపమగు ఆత్మయందే ఈ దేశ కాల క్రియాదులు జగత్ సత్త కూడా ఉండి ఉన్నాయని సూక్ష్మబుద్ధికి తెలియవచ్చుచున్నది. మన బాహ్య దృష్టితో చెప్పుకుంటే పరమాత్మే ఈ జగత్తుకు తండ్రి అయి ఒప్పుచున్నాడు. అన్నింటికీ కర్త భోక్త ప్రభువు అతడి. కానీ పరమార్థ దృష్టితో చూచినప్పుడు అతడు పరిశుద్ధాత్ముడు అగుటచే ఏదియూ కాకయే దేనికి సంబంధించకుండానే ఉంటున్నాడు. జగత్ కారణము, జగత్స్వరూపము. అచిత్ అనువు తన అనుత్వమును ఏమాత్రం త్యజించకుండానే ఈ సువిశాల జగత్తు అనురత్నమును ధరిస్తోంది. స్వప్నంలో ఆ స్వప్నమునకు ద్రష్టవై ఉన్నట్టి నీవు ఆ స్వప్నజాలమంతా చూస్తూ ఉన్నప్పటికీ, అందులో కొన్నింటిని త్యజిస్తున్నప్పటికీ నిన్ను నీవు త్యజించటం జరుగుతుందా? లేదు కదా. అందులో నీవు పాల్గొనచో సుఖదుఖములు సంయోగ వియోగములు అనుభవిస్తున్నప్పటికీ ఆ స్వప్నంలో తటస్థపడుచున్నదంతా నీ కంటే వేరైనదేది కాదు. ఈ దృశ్య జగత్తు విషయం కూడా అట్టిదే. అయితే వాస్తవానికి ద్రష్ట దృశ్యము దర్శనము అను రూపంతో తోచుచున్న ఈ జగత్తు శుద్ధమగు ఆత్మయందు లేనేలేదు. మరి ఈ జగత్తున్నదెక్కడ అని మనం పరిశోధిస్తే ఇది ఆత్మలోనే ఉన్నది, కానీ మరి ఇంకెక్కడా లేదు అని కూడా తేలుచున్నది. స్వప్నం నీలోనే ఉన్నది, కానీ ఆ స్వప్నం నందు నీవు లేవు కదా. నీవే ఆ స్వప్న రచనా వ్యవహారం అంతటికీ కర్తవు. అంటే ఏమిటి? నీ యందు నీవే నీ కల్పనచే లేక ఊహచే ఆ స్వప్నమును ఆ రీతిగా దర్శించుచున్నావు. అయితే పరిశుద్ధమగు ఆత్మయే స్వరూపంగల నీ యందు స్వప్నతుల్యమగు ఈ వస్తుజాలమంతా ఎక్కడుంటుంది? ఉండదు. అద్వితీయము, నిత్యోపలబ్ధము. ఆత్మవస్తువును పొందాలంటే అధికమైన ప్రయత్నం అవసరమవుచున్నది. అందుచేత అది కష్టసాధ్యం అని అంటున్నారు. బాహ్య దృష్టిచే ఎంతగా వెతికినా లభించదు కనుక తపస్సు అని చెప్పుచున్నారు. చిన్మాత్ర స్వరూపమే అది కనుక జ్యోతిర్జ్యోతి, అది వెలుగుకే వెలుగు అని అనటం కూడా సమంజసమే. అది ఇంద్రియములకు అలభ్యం కనుక అత్యంత దూరంగా ఉన్నదని చెప్పబడుతోంది. అది ఏ ద్రష్ట కదా. అందుచేత అంతా సామీప్యంలో ఉన్నది, మరొకటేదీ లేదు అన్నమాట వాస్తవమే అగుచున్నది. నీకు నాకన్నా వేరేది సమీపమున ఉన్నది చెప్పు. అన్ని సమయములలోనూ
నేను నేను అనురూపమున అది ప్రత్యక్షముగానే ఉన్నది కదా. అత్యంత సూక్ష్మమై అత్యంత ఘనీభూతమై కూడా ఉన్నది అదే. ఈ నేను అనున్నది ఉండనిది ఎప్పుడు? స్వీయ స్ఫురణ. జగత్తు స్వకీయ స్ఫురణ. ఓ చిదానంద స్వరూపిణి, దృశ్యమానమై కనబడు ఈ జగత్తంతా చిత్తం యొక్క స్వయంకృతమైన స్ఫురణ మాత్రమే సుమ. కనుక ఈ కనబడే పర్వతములు, భూమి, నీవు, నేను మొదలైన వస్తువులన్నీ సత్యములు ఏమాత్రం కావు. స్వకల్పనచే ఘనీభూతమైన దృష్టి కారణంగా ఇవన్నీ ఈ విధంగా జీవునకు తోచుచున్నాయి. సర్వము కల్పనతో కూడిన దృష్టి యొక్క పర్యావసానమే అయి ఉండగా ఇక ఒక అనుస్వరూపమునందు ఒక మహాపర్వతం యొక్క సత్తా సిద్ధించుటలో ఆశ్చర్యమేమి ఉంటుంది? కాలము కాలాతీతము. ఆత్మ క్షణంలో కూడా ప్రకాశిస్తూనే అదియే నిమిషము అని కల్పము అని కూడా కల్పింపజేస్తుంది. ఉదాహరణకు, అనేక కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న ఒకానొక నగరం క్షణంలో మనస్సునందు భాషించుచున్నది కదా. కల్పము అంతటి కాలంలోని క్రియలన్నింటినీ ఈ ఆత్మ తన యందు ఒక్క నిమిషంలో ప్రతిభాసింపజేయగలదు. ఒక చిన్న నిర్మల దర్పణం విశాల నగరంను కూడా తన యందు ప్రతిబింబింపజేయగలదు. అట్లాగే ఒక్క నిమిషంలో అనేక కల్పములు కూడా సంభవమే. ఈ నిమిషము, కల్పము మొదలైనవన్నీ ఒకానొక మిథ్యాతత్వమును ఆశ్రయించి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులోనే ఉంటున్నాయి. ఇక అద్దానియందు ద్వైతము, ఏకత్వము ఈ రెండు సంభవంలే. మిథ్యా దృష్టికి ఏది ఏ రూపంగానైనా ప్రాప్తించగలదు. ఒకని ఊహాకల్పనము యందు ఏది ఎట్లయినా ఉండగలదు కదా. ఇందుకు మనకు దృష్టాంతము స్వప్న భ్రమయే. ఎంతో కాలం ప్రయత్నించిన తర్వాత కూడా సంభవించనిది స్వప్నంలో క్షణకాలంలో సంభవిస్తోంది. హరిశ్చంద్ర మహారాజుకు ఒక్క రాత్రియే 12 సంవత్సరాలుగా తోచడం జరిగింది. దుఃఖంతో బాధింపబడే వానికి కొంచెం కాలం కూడా అత్యంత దీర్ఘంగా తోచుచున్నది. సుఖం అనుభవించు వానికి దీర్ఘకాలం కూడా స్వల్పకాలం వలె గడిచిపోతుంది. పాచికలాడేవారికి అనేక రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. కొద్ది సమయం దీర్ఘంగానూ భారంగానూ ఉండటం, దీర్ఘకాలం త్వరగా గడిచిపోవటం అనే ఈ రెండు విషయాలు మనలో ప్రతి ఒక్కరికి ఈ లౌకిక జీవితంలో కూడా అనుభవం అవుతున్నవి. బంగారం నందు ఈ ఆభరణాలు వేరువేరు అని తోచుచున్నది కదా. అట్లే చైతన్యం నందు కూడా ఈ సత్య అసత్యముల రూపమున గల నిశ్చయమంతా ఏర్పడుతోంది. ఈ అనేక జీవుల రూపంతో సత్య అసత్యములతో కూడినదై ప్రకాశించుట అద్దాని చమత్కారము మాత్రమే. ఓ చైతన్య స్వరూపి, పరమార్థ దృష్టి యందు నిమిషము, కల్పము గాని దూరము, దగ్గర గాని లేనే లేవు. చిత్ అణువునందే ఉండి ఉన్నట్టి చిత్తం యొక్క వృత్తులే భిన్న భిన్నములుగా కనిపిస్తున్న వివిధ రూపములతో కూడిన ఈ దృశ్య జగత్తుకు కారణమవుతున్నది. సర్వము దేనిచే అవధరించబడుతోందో అట్టి అధిష్టానమగు చైతన్యమునందు ప్రకాశము, అంధకారము, దూరము, దగ్గర, జడము, చైతన్యము మొదలైనవన్నీ అభ్యాసపూర్వకంగా సంకల్పించబడి అనుభవించబడుచున్నాయి. ప్రత్యక్షము, అప్రత్యక్షము. సర్వేంద్రియములకు ఆత్మయే శక్తిని ప్రసాదిస్తుంది కనుక అది సర్వదా ప్రత్యక్షమై ఉండనే ఉన్నది. అంటే ఆధార రూపంగా ప్రత్యక్షమై ఉండనే ఉన్నది. అయితే అది ఇంద్రియాదులకు ఎదురుగా ప్రత్యక్షమై ఉండుటలేదు కనుక అది అప్రత్యక్షమైనది అని అనటం కూడా సరియే. ఆ ఆత్మయే ఒకవైపు ద్రష్ట అయి సద్రూపమై ఉంటోంది. అదే సమయంలో మరొక వైపు దృశ్యమై ప్రాప్తించుచున్నది. అయితే ఎదురుగా నిలిచి ఉన్నట్టి ఈ దృశ్యము సత్యమే అను బుద్ధి ఉన్నంత వరకు చిత్స్వరూప బుద్ధి ఏర్పడుటలేదు. శిల్పమును చూచేవాడు ఇది శిలయే అనే దృష్టి కలిగి ఉండడు కదా. ఆభరణము చూచున్నప్పుడు వీటి అన్నింటిలో ఉన్నది ఒకే రకమైన బంగారం మాత్రమే అనే విషయం ఏమరపాటు పొందుతోంది. బంగారం అనే దృష్టితో చూస్తే అనేక ఆభరణముల అను భావవేశం ఉండదు. ఈ దృశ్యమునకు సంబంధించిన సంకల్పములన్నీ క్షీణించటం జరిగినప్పుడు తనతో సహా ఈ కనబడే సర్వులయందు సర్వమునందు శుద్ధ బ్రహ్మం ఒక్కటే వ్యాప్తించి ఉన్నట్లు సుదృఢంగా తెలియవచ్చుచున్నది. సత్తు అసత్తు. ఆత్మయే సర్వుల యొక్క వాస్తవ స్వరూపమై ఉండుటచే అది సత్తు అయితే, అది ఒక బాహ్య వస్తువు కాకుండుటచే అది దుర్లభమైన అసత్తు కూడా. కథారచయిత నాటకంలోని సంఘటనలను రచిస్తూ అతడు మాత్రం కథాగమనంలో
లేక తెరపై అగుపించనట్లు ఆత్మ ఇంద్రియములకు ఎదురుగా అగుపించకపోవటం చేత అసత్తు కూడా అవుతున్నది. అది ఎల్లప్పుడూ చైతన్య రూపిణిగానే ఉన్నది. ఆత్మయందు ఈ విషయములు, అనుభవములు మొదలైనవన్నీ ఉండుట అసంభవం. ఎట్టి అనుభవములు, మార్పులు, చేర్పులు దానియందు ఉండవు. కనుక ఆత్మ అచేతనమైనది అని కూడా అంటున్నారు. ఇక ఈ జగత్ విషయం ఏమిటంటావా? ఇది చిత్ ఎరుక కలిగి ఉండుట అను తత్వం యొక్క చమత్కారం మాత్రమే. చిత్ స్ఫురణమే దీని రూపము. అందుచేత జగత్తును చైతన్యమే నిర్మించుచున్నది అనుట మాత్రం ఎట్లా? సూర్యకిరణములు మృగతృష్ణ అందలి జలంగా కనిపిస్తున్నప్పుడు సూర్యకిరణములు మమ్ము భ్రమింపజేయుటకే అట్టి పని నిర్వర్తిస్తున్నాయి అని అనగలమా? సూర్యకిరణాలకు కర్తృత్వం ఆపాదించగలమా? లేదే. అసలు మృగతృష్ణ కనబడటానికి కారణం ఏమిటి? 1 ద్రష్ట అందలి అజ్ఞాన దృష్టి, 2 సూర్యకిరణముల స్వభావ సిద్ధమైన ప్రసరణ. అద్వైతము విశాల రూపము అయిన చిద్వస్తువే ఈ జగత్ రూపంగా భావనచే పొందబడుచున్నది. సూర్యగోళము అనగా ఏమిటి? కిరణములు అగ్ని యొక్క సంయోగమే సూర్యగోళము రూపమున మనకు ప్రాప్తిస్తోంది కదా. ప్రకాశము కిరణములు కాకుండా సూర్యునకు వేరైన అస్తిత్వం ఎక్కడ? నాస్తిత్వం ఎక్కడ? ఈ నిమిషము, కల్పము మొదలైన వాటితో కూడిన జగత్తు కూడా బ్రహ్మమునందు కల్పించబడినది భాషించుచున్నది. సూర్యకిరణముల సంయోగం కారణంగా ఆకాశంలో వర్ణములు ఏర్పడినప్పుడు అది చూస్తున్న వారిలో కొందరు అజ్ఞాన బాలురు ఓహో, ఆకాశంలోని ఈ ప్రదేశమును ఎవరో బంగారంతో పూత వేశారు అనుకుంటారు. అజ్ఞాన బాలురకు మాత్రమే అట్లు అనిపిస్తుంది కదా. అజ్ఞానికి మాత్రమే అవిద్య యొక్క ప్రభావం చేత ఈ జగత్తు ప్రత్యక్షమై ఎదురుగా నిలుచుచున్నది. జ్ఞానికో ఇదంతా బ్రహ్మముగానే తెలియవచ్చుచున్నది. వాస్తవానికి బ్రహ్మమునందు చిత్ ఎరుగునది, చైత్యము ఎరుగబడునది అను భేదమే లేదని విఘ్నులైన వారు గ్రహించుచున్నారు. స్వప్నంలో కనబడే వస్తువులు, వ్యక్తులు సత్యం ఎట్లా అవుతాయి? అయితే స్వప్న ద్రష్టకు మాత్రం ఆ స్వప్న సమయంలో అవన్నీ సత్యమే అయినట్లు అనుభవం అవుతున్నాయి. అందుచేతనే ఆ నిద్రించేవాడు భయాదులు ప్రదర్శిస్తూ గావు కేకలు వేయటం జరుగుతోంది. అతడు కలవరిస్తూ ఉంటాడు. స్వప్నంలోని పదార్థములు సత్యములు గాని అసత్యములు గాని కావు, కేవలం స్వకీయ భ్రమ మాత్రం అయి ఉన్నాయి కదా. అట్లే ఈ జగత్తు కూడా భ్రమ మాత్రమేనని గ్రహించటం ఉచితం. ఈ విధంగా ఈ జగత్తు మిథ్యయే అని సూచించే యుక్తులను మరల చింతిస్తూ ఉండాలి. ఇట్లు క్రమంగా అభ్యసిస్తూ రాగా అట్టి ముముక్షువు యొక్క చిత్తము నిర్మలత్వం పొందుతూ ఉంటుంది. క్రమక్రమంగా అవిద్య అంతా నశించిపోతుంది. అప్పుడిక శేషించున్నది చిదాకాశ సందర్శనానందం మాత్రమే. అట్టి చిదాకాశమునందు ప్రాప్తించిన ఇక ఈ సంసార దుఃఖము మచ్చుకైనా మిగిలి ఉండదు. గోడకు బహు విస్తారమైన ఆకాశమునకు భేదమంటూ ఏమీ లేదు. అయితే మరి ఈ కనబడేదంతా ఏమిటంటావా? భేదంగా కనిపించేదంతా కల్పితం మాత్రమే. బ్రహ్మదేవుని నుండి ఒక చిన్న పురుగు వరకు భిన్న భిన్న అనుభవ రూపములుగా రూఢీపడి ఉన్నదంతా కల్పనను అనుసరించే ఏర్పడుచున్నది. అట్టి కల్పన ఆ ద్రష్టకు వేరైనది కాదు. కల్పించువాడు కాకుండా కల్పనకు వేరు అస్తిత్వం ఎక్కడ? అపరిమితము, సర్వాత్మకము. సూర్యప్రకాశము ప్రసరించుచున్న చోట దర్పణమో మణియో ఉంటే అవి కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కదా. చిదాకాశం నందు చిత్ ప్రకాశం చేతనే ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. అద్వైతము అపరిమితము అయినట్టి చిద్వస్తువే తన యొక్క చమత్కారముచే భిన్నత్వమును కలుగజేయగల శక్తి కలదై ఇట్లు ద్వైతముగా తోచుచున్నది. అట్లు ఏర్పడుచున్న ఈ ద్వైతమంతా కూడా సర్వమునకు అధిష్టానమైనట్టి బ్రహ్మం కంటే ఏమాత్రం ఏ క్షణంలోనూ భిన్నమైనది కాదు. బీజములో వృక్షం యొక్క తత్వమంతా అనగా ఆకులు, పువ్వులు, కాయలు, కాండము, వ్రేళ్ళు మొదలైన స్వభావమంతా వ్యాపించి ఉన్నట్లు పరమోత్తమమగు ఆత్మ ప్రకాశమే సర్వే సర్వత్ర సర్వాత్మకమై వ్యాపించి ఉన్నది. ఒక బీజము తనయందు భిన్న భిన్న రూపములైన వృక్ష విభాగ తత్వములను కలిగి ఉన్నట్లుగా నిర్మలాకాశం వంటి బ్రహ్మమునందు అసంఖ్యాకములైన జగత్తులు విన్యాసం కలిగి ఉంటున్నాయి. ఈ జగత్తు అనబడునది అత్యంత సూక్ష్మమైనట్టి బ్రహ్మమునందు ఉన్నట్లు అనుభవమగుట అనిర్వచనీయము, అవిచారణ యొక్క ఫలితము అని జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు. ఓ రాక్షసి, బ్రహ్మము ఒక్కటి మాత్రమే సర్వదా సత్యమై వెలిచున్నది.
దానికి ఆది మధ్య అంతములు లేవు. అది పరమశాంతమై జన్మాది వికారములు లేనట్టిదై ఉండి ఉన్నది. ఎవరైతే ఈ మాయను, ఈ మాయ యొక్క కార్యములను రహితం చేయగలుగుతారో అట్టివారు మాత్రమే ఆ బ్రహ్మమును అనుభవపూర్వకంగా పొందగలుగుచున్నారు. మనమంతా ప్రయత్నించవలసినది అద్దాని కొరకే సుమ. అది ఏకరూపమని, గుణరహితమని, నిర్మలమని, అద్వైత రూపమని నిరాటంకంగా అంతటా వ్యాపించి ఉన్నదని జ్ఞానులు ప్రవచించుచున్నారు. శుద్ధ మానసులమగు ఈ రాజుకు నాకు కూడా అది అనుభవయోగ్యమగుచున్నది. యథార్థానికి అద్దానియందు నేను, నీవు, రాజు, మంత్రి, రాక్షసి మొదలైన కల్పనలు ఏమాత్రం లేవు. ఆ బ్రహ్మమే నేను, నీవు, ఈ రాజు అయి ఉన్నాము. ఓ ప్రియమైన రాక్షసి, నీ ప్రశ్నలు అత్యంత ఉత్తమ వస్తువుని సమాధానంగా సూచిస్తున్నాయి. జ్ఞానం కలిగినట్టు ఉత్తములు మాత్రమే అద్దాని విషయమే అట్లు ప్రశ్నించగలరు. పరమ విజ్ఞాన పరవశం చేతని నీవు అంతటి ఉత్తమ ప్రశ్నలు వేయగలిగావు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏకరీతిగా ఒకటే అయి ఉన్నది. అది నామరూపరహితము. ముముక్షులమగు మనం సౌలభ్యం కొరకు అద్దాని బ్రహ్మం అంటున్నాం. అది మనందరి యొక్క అద్వితీయమగు సచ్చిదానంద విశేషపూరితమగు ఆత్మయే. కర్కటి: ఆహా, అమోఘం! ఓ మంత్రి, నీవు నా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఉత్తమమైన అర్థం కలిగి ఉన్నది. ఈ జీవునికి సర్వ దుఃఖములను నశింపజేయగల విషయంనే గుర్తు చేస్తుంది. మిత్రమా విక్రమ మహారాజా, ఎప్పుడు మీ వాక్యామృతమును గ్రోలాలని నాకు ఉన్నది. నా ప్రశ్నలకు మీరు చెప్పాలని భావించినది నాపై ప్రేమచే చెప్పవలసినదని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా కర్కటి అడిగిన ప్రశ్నలకు మొదటగా మంత్రి సమాధానంగా అంతటా ఉన్నది బ్రహ్మమే, తను అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఒక్కటే అని చెప్పడం మనం చూసాము. అలా చెప్తూ దాని యొక్క ఆత్మ యొక్క స్వరూప స్వభావాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ తన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఇక తర్వాత ఇక్కడ మనకి అలా చెప్తూ మనకేం చెప్పారంటే, ఈ ప్రస్తుతం ఈ వర్తమానంలోని ప్రతి ఒక్కరి స్వరూపం కూడా ఆత్మయే అని, అలాగే సర్వము, సర్వరూపము, రూపరహితము. అంటే మనం చూస్తున్న ప్రతి ఒక్కటి అలాగే ఆత్మ అనేది రూపరహితంగానే మళ్ళీ రూపం లేకుండానే ఉంటుందని చెప్పడం, అలాగే ఈ గోచరించేది, కనిపించేది అదే, మళ్ళీ కనిపించకుండా ఉండేది కూడా అదే అని చెప్తున్నారు. అది శూన్యమై ఉన్నదని చెప్తున్నారు. అలాగే సర్వవ్యాపకం అయి ఉన్నది అని కూడా చెప్తున్నారు. మనకి ఎందుకు అనేది కూడా మనం ఇంతకుముందు పైన చదువుతూ ఉన్నాము. ఆ విధంగా ఒక్కొక్క అంశాన్ని ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ మనకు వివరిస్తూ వచ్చారు. ఇక విక్రమరాజు గారి సమాధానం మళ్ళీ చూద్దాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.